లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. Hey. Excuse me. Yeah, sure. Repeat, please. Just a second. You know, today I Mopayelu. Happy birthday to me. Say. Happy birthday, sir. Good. Hey, take this. Sir? I said take this. I have all these cards. You know? It's an health insurance card. Water ID. You know this? No, sir. It's an Aadhaar card. Oh, Do you have one? no, sir. I have one. Huh? It took 3 months. 3 months to get this card. But oh, why? Why? Don't know, sir. Correct. God also? Don't know, sir. Correct. This is for you. Thank you. And here we go. Cheers. Cheers. Listen, guys. I would like to thank everyone who's associated with our wellness center, especially the lovely Lisa Smith. Please give her a big round of applause. Thank you, guys. Hope you all have a great time. Please. So, Lisa, I have a confession to make. ఈ వెల్నెస్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ ఇవన్నీ ఒక బహానా జస్ట్ టు గెట్ యూ. ఈ ప్రొఫెషన్లో నీకు అన్నీ నార్మల్గా అనిపించవచ్చు. ఎనీవే ఐ గెట్ రైట్ టు ద పాయింట్. హైటెక్ సిటీలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ మెయిడ్, గరాజ్లో కార్ విత్ షోఫర్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ దీస్ కీస్. No, I'm not interested. Let me get this straight. Is the offer not good enough? Or am I not good enough? I said I'm not interested. అదే ఎందుకు అని అడుగుతున్నా. Grey Goose straight up with a cube of ice, please. You know, today is my happy birthday. Good for you. You know this? What is that? Aadhaar card. What the f*** is an Aadhaar card? All Indians are citizens. All citizens need Aadhaar card. You need an Aadhaar card. I need Aadhaar card. Everybody needs Aadhaar card. النداء الأخير لطائرة طيران الإمارات رحلة رقم 386 والمتوجهة إلى هونغ كونغ عن طريق بانكوك. فعلى حضرة الركاب التوجه إلى الطائرة من خلال البوابة رقم 9. Final call for Emirates Flight 3.
पर्स लगे रख के आ रहा हूँ ना, आगे जाके बैठो। अरे अब मजा आएगा ना दुबई का कहीं को, अब आएगा असली दुबई का मजा। अब्बा लोग कैसे, बहना भाया कैसे वहाँ पर पूरे। अच्छा अपन लोग यहाँ से निकलेंगे सीधा देरा चले जाएंगे, देरा से बरजू बन जाएंगे, वहाँ बात करेंगे बैठ के, ठीक है। Hey, ఆగు, చెక్ చేయి. Jose. ఊనే అన్నావా? అవునమ్మా, సామాన్లు ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? మండే. ఇదిగో పేపర్స్, సైన్ చేశాను. వీసా పేపర్స్ రేపే అప్లై చేస్తానమ్మా. రావడానికి 2 months పడుతుంది. అంతవరకు అన్నయ్య దగ్గరుండు. నా నా గురించి ఆలోచించొద్దురా. మీ ఉద్యోగాలు ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. అన్నట్టు నేను ఊరెళ్తున్నాను. 2 years వరకు రాను. ఈలోపు కన్స్ట్రక్షన్ పూర్తయితే ఫోన్ చేయండి. పిల్లలు జాగ్రత్త. వస్తాను. బాగా చదువుకోవాలి. అల్లరి చేయకూడదు. అలాగే. నానా, నాన్న ఊరెళ్తుందా? సరే కానీ 10 లక్షలు కానీ మొత్తం సింగిల్ పేమెంట్. ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అంటే కుదరదు. ఎప్పుడు కావాలి? రేపు పొద్దున్న 9 గంటలకి.
పొద్దుకినా ఇంకా తుంగునే ఉన్నాడు ఏదో సచ్చింది. లే పొద్దెక్కిందా పడుకోవడానికి ఇది ఏమన్నా నీ బాబు గడి బెడ్రూమ్ అనుకున్నావురా? లే లే ఫోన్ నట్టు సార్ ఈ ముస్టోడు తెచ్చాడు కానీ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయి. అలాగే సార్. లేచేసావా? ఈరోజు ఏం డే? ఈరోజు స్కూల్కి హాలిడేలే బంగారం. నువ్వు చిత్రింట్లో ఆడుకో, నేను పని చూసుకుని త్వరగా వచ్చేస్తాను, సరేనా? ఏంటి అయిపోయిందా? ఇంత త్వరగా ఎలాగయ్యా? సరే, సార్ యుఎస్ వెళ్ళారు వాళ్ళ అబ్బాయి దగ్గరికి. 1-2 నెలలు వచ్చేస్తారు. రాగానే మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? 2 నెలలా? సార్ నాకు అంత టైం లేదు సార్. మీరు ఇప్పుడు ఇప్పిస్తారని ఆశతో వచ్చాను. ఇప్పించడానికి దేమైనా 10-15 వేల, 5 లక్షలు. ఈ బిజినెస్ సంగతి నీకు తెలియదు కాదు సార్. అది ఎంతో ఆలోచించి విచారించి కానీ ఒక నిర్ణయానికి రారు. నా ఆత్మాభిమానాన్ని వదులుకుని మరి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. అర్థం చేసుకుని నేను మాత్రం చేయగలిగేది ఏమీ లేదు సార్. అది నేను కూడా నెల జీతగాడిని మాత్రమే. అలా అనకండి సార్, నాకు వేరే దారి లేదు. సారథి, మరోసారి చెప్పించుకుని నీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఫోన్ చేస్తానన్నానుగా, ఓపిక పట్టు. టీ కావాలా సార్? కొంచెం మంచినీళ్ళు కూడా తెచ్చిపెట్టు. సరే సార్. బాగున్నారా సార్? బాగానే ఉన్నాను రాజు. నీ కూతురు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. వస్తాను సార్.
షీస్ టోటలీ క్యూర్డ్ మిస్టర్ సారథి. రేపటి నుంచి మీరు ఇంకా హాస్పిటల్కి రానక్కర్లేదు. ఆల్ ద బెస్ట్. రాజకీయ కథలను సినిమాలకు, సినిమా గ్లామర్ను రాజకీయాలకు వాడుకొని హిట్ కొట్టిన వాళ్ళు చరిత్రలో కొల్లలు. తాజాగా వీరిద్దరి అవినాభావ సంబంధాన్ని జీలకర్ర బెల్లంతో దృఢపరుస్తూ రాజధానిలో మరొక శుభకార్యం జరగనుంది. మల్కాజ్గిరి ఎంపీ నాగెళ్ల మధుసూదన్ రెడ్డి కుమార్తె రేణుకకు ప్రముఖ సినీ నిర్మాత మేకపాటి రమేష్ బాబు తనయుడు మేకపాటి రవికి ఈ రోజే పెళ్లి జరగనుంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రత్యేకంగా వేయించిన భారీ కళ్యాణ వేదికకు సీఎం, గవర్నర్ నరసింహన్, స్పీకర్ నవీన్ చంద్రతో పాటు ప్రముఖ చలనచిత్ర నాయకులు, నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు.